వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను రవి. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ కీలక భేటీ. వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై సమావేశమైన అఖిలపక్ష నేతలు హైదరాబాద్ అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదంలో అదుపులోకి వచ్చిన మంటలు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు చూద్దాం. అమరావతి నుంచి శ్రీహరి, రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి, హైదరాబాద్ నుంచి అజీం హరికృష్ణ డీటెయిల్స్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షన ఎన్డీఏ కూటమి నేతలు భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ చీఫ్ మాధవ్ తదితరులు పాల్గొనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించున్నారు. 45 రోజులు ఇంటింటికి ప్రచారం యాక్షన్ ప్లాన్ అలాగే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించున్నారు. ఈ భేటీలో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ స్థాయిలోనూ కీలక పదవులపై కసరత్తు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీహరి, రవి, ఏదైతే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏదైతే ఉండవల్లిలో సీఎం చంద్రబాబు క్యాంపు నివాసంలో అయితే ఈరోజు మరికొద్దిసేపటి క్రితం అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి అయితే చేరుకున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే సర్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అది కాదు దేశవ్యాప్తంగా ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే క్షేత్రస్థాయిలో నాయకులంతా కూడా క్షేత్రస్థాయిలో బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్లో ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఈ ఓటర్ల ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కొత్త ఓట్లు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత అవగాహనతో ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు అదేవిధంగా కార్యకర్తలంతా కూడా కలిసి పనిచేయాలని చెప్పని ఇప్పటికే ఒక ట్రైనింగ్ శిక్షణా తరగతులను కూడా కేంద్ర కార్యాలయంలో ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే 3 పార్టీల కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో ఎన్నికల సమయంలోనే కాదు ప్రతిసారి కూడా అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే నాయకులంతా ఎన్డీఏకి సంబంధించిన 3 పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని ఇప్పటికే అధినేతలు ఏదైతే 3 పార్టీల అధినేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ జనసేన ప్రధానంగా ఈరోజు దాంతోపాటు ఏదైతే రాజ్యసభ ఇటీవలే 4 స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో ఆ 4 స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు ఒక ప్రధానంగా ఈ కీలక భేటీలో కూడా వాటి గురించి చర్చించే అవకాశం అయితే మనకి కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి దాంట్లో ప్రధానంగా ఇప్పటికే జనసేన నుంచి లింగంనేని రమేష్ పేరు అయితే పూర్తిగా దాదాపుగా అంటే 99.9% దాదాపుగా ఖరారైనట్లుగానే సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే రిమైనింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైతే 3 కీలక స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు కొంత ఒక చర్చకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే సానా సతీష్ పేరు కూడా ప్రముఖంగా వినపడుతుంది. దాంతోపాటు ఇటీవల కాలంలో రాజ్యసభ రేసులో ఎవరైతే ఉన్నారో వీరందరూ అంటే సానా సతీష్తో పాటు కిలార్ రాజేష్ అదేవిధంగా ఇంకా పలువురు నేతల పేర్లు అయితే వినపడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే ఉందో ఈ కీలక సమావేశంలో వీటన్నిటిపైన కూడా చర్చించి దాంతోపాటు తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు అదేవిధంగా డిఎస్సిపై వస్తున్న ఏవైతే డిఎస్సిపై ప్రధానంగా ఏదైతే కీలకంగా అంటే ఇప్పటికే 15,000 పోస్టులు డిఎస్సికి సంబంధించి 1 ఇయర్ క్రితం ఏదైతే ఉందో సంవత్సరం క్రితం జరిగిన దానిపైన ఇప్పుడు ఆరోపణలు చేయటం ఏంటంటూ ఓ పక్క అధికార పార్టీ ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఓవరాల్గా అన్నిటిపైన ఈరోజు చర్చించే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు మంత్రులంతా కూడా కలిసికట్టుగా దీనిపైన ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వీటన్నిటిపైన కూడా తగిన ధీటుగా దానికి సమాధానం చెప్పాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే కూటమి నాయకులు అయితే భావిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదేమైనప్పటికీ అటు రాజ్యసభ స్థానాలతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ ఏదైతే పిలుపునిచ్చి ముందుకు తీసుకువెళ్తుందో సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో కూడా వాటన్నిటిని తీసుకువెళ్ళి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పని భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు పార్టీని బలోపేతం చేయాలి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కైవసం చేసుకోవాలని చెప్పని కూటమి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు పార్టీని బలోపేతం చేసుకుంటూ కూటమి ఐక్యతను కూడా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. దాంతోపాటు ఏదైతే ఈగోలకు పోవద్దు, అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పని ఇప్పటికే అధిష్టానం పిలిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఉన్నాయో వాటన్నిటిపైన పూర్తి అవగాహన పెంచుకొని వాటితో పాటు అవన్నీ కూడా ఆ క్షేత్రస్థాయిలో ప్రజలకు మాత్రం అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్పని అధిష్టానం అయితే భావిస్తుంది. ఈ మేరకు ఈరోజు జరగబోయే పలు
వాళ్ళు ఏదైతే కీలక భేటీ ఉందో ఈ కీలక భేటీలో కూడా ఈ రాజ్యసభ స్థానాలతో పాటు అదేవిధంగా పార్టీలకు అంటే 3 సంవత్సరాల ప్రణాళికని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ 2 ఏళ్ల పాలన ఎలా జరిగింది, దానికి ఇంకా ఎలాంటి మెరుగులు ఏమైనా దిద్దాల్సినవి ఏమైనా ఉంటాయా అనే దానిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం అయితే కనబడుతుంది రవి. అయితే శ్రీహరి, అంటే ఇంటింటికి ప్రచారం చేసి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు అయితే మాత్రం ప్రజలకు వివరించే విధంగా, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బలోపేతం చేసే విధంగా ఏమైనా కార్యాచరణ ప్రణాళిక రూపొందించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా శ్రీహరి? ఖచ్చితంగా, ఎందుకంటే స్థానికంగా ఏదైతే ఈ 2 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యేల పనితీరుని ఆధారంగా ఏదైతే ఉందో రేపు రాబోయే స్థానిక సంస్థలు అయితే ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. అయితే ఎమ్మెల్యేల పనితీరు అదేవిధంగా ప్రభుత్వ పనితీరు ఈ రెండింటిని వేరీజ్ వేసుకుంటూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పనిచేసే ఆలోచన అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అంటే అటు ఎమ్మెల్యేలు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఏమేమి సంక్షేమ పథకాలు ఏమేమి అభివృద్ధి చేశాము అనేది మాత్రం ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని భావిస్తుంది. అయితే ఇప్పటికే ఏదేమైనప్పటికీ కొన్ని చోట్ల ఎమ్మెల్యేల పనితీరు బాలేనప్పటికీ సీఎం చంద్రబాబు వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంతో మెలగాలి అంటూ కూడా వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తూనే ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఏ స్థాయిలో అందిస్తున్నామో అనే దాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ కూడా దగ్గరికి వెళ్ళి అంటే ఇంటింటి ప్రచారానికి వెళ్ళాలి. దాంతోపాటు వెహికల్స్లో కాకుండా ఏదైతే బస్సు అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో మోటార్ సైకిల్ ద్వారానే ఇంటింటి ప్రచారం కూడా చేసి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. దానితో పాటు పార్టీని బలోపేతం చేస్తేనే రాబోయే రోజుల్లో మరిన్ని మంచి అవకాశాలు ఉంటాయి అని చెప్పని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మరోసారి కూటమి కైవసం చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యేలు పనితీరు బాగుండాలి. వారు కేడర్తో మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తతో ఉండి కేడర్ను మాత్రం వదిలిపెట్టకుండా మరింతగా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే పార్టీ కార్యకర్తల్లో కొంత స్తబ్దత ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలు వాటన్నిటికీ కూడా మరింతగా బలోపేతం చేయాలని చెప్పని ఇప్పటికే అధిష్టానం కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు కూడా 45 రోజుల పాటు అంటే ప్రధానంగా ఈ 45 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంటే ప్రభుత్వం తీసుకుంటున్న ఏదైతే చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ వాళ్ళందరికీ కూడా దాని గురించి వివరిస్తూ ఏదైతే ఈ సర్ ప్రక్రియ ఏదైతే ఉందో బూత్ లెవెల్ ఏజెంట్లంతా కూడా దీని మీద కొంత అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా జాగ్రత్త చేయాలని చెప్పని ఇప్పటికే పిలిపించారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.